వచ్చేవన్నీ నిజంగా నిజాలేనా అని ఒక్కోసారి అనిపించేస్తుందండి. అసలు అయ్యే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఉంటే అలాగెలాగని మన చిన్న మైండ్లో చాలా అనిపించేస్తాయండి. కానీ అవి వింటే ఏమో కానీ చూసిన తర్వాత నమ్మక తప్పదు కదండి. అయినా ఈయనేటండి మరి ఇంత విచిత్రంగా ఉన్నాడు, చూడ్డానికే కడుపులో దేవులాట మొదలైపోయిందండి. అలాంటిది ఆయన గారేకంగా దాన్ని తాగేసి బతికేస్తానని ఎలా చెప్తున్నాడో చూడండి. బువ్వ తినకుండా ఎవరైనా ఎంతకాలం బతకగలరు? బువ్వకు బదులు పండ్లో కాయలో లేకపోతే నీళ్ళో తాగితే కొంతకాలం బతికేయచ్చు. కానీ ఈయనెవరండి ఇంత వెరైటీగా ఉన్నాడు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆసక్తికర వీడియోను చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఒక ఆయన తాను ఆహారం లేకుండా బతికేస్తున్నానని, ఇందుకోసం 7-8 లీటర్లు వేస్ట్ ఇంజిన్ ఆయిల్ టీ మాత్రమే తాగుతున్నానని చెబుతున్నారు. ఇప్పుడీయన అట్టా చెప్పడంతో ప్రపంచ ఆరోగ్య నిపుణులకు ఒక రహస్యమైన కేస్ స్టడీగా మారిపోయారనడంలో అనుమానమే లేదు. వైద్యులు, శాస్త్రవేత్తలు అతని మాటలు, జీవనశైలిని చూసి నోటమాట రాక షాకులో ఉండిపోతున్నారు. అసలు వీటిని ఆహారంగా తీసుకుని 33 ఏళ్లొచ్చినా ఎలాంటి రోగం లేకుండా ఇంతకాలం ఎలా ఉంటున్నారన్న దానికి కారణాన్ని మాత్రం చెప్పలేకపోతున్నారు. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఈ వ్యక్తి ఆయిల్ కుమార్గా ఫుల్ ఫేమస్ అయిపోయారు. అయ్యప్ప ఆశీస్సుల వల్లే ఈ ప్రత్యేకమైన జీవనశైలి సాధ్యమైందని ఆయన అంటున్నారు. ఆయిల్ కుమార్ ఆహారం లేకపోయినా కూడా జీవించగలరట. అన్నం, చపాతీకి బదులుగా అతను రోజువారీ 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ను తాగుతూ జీవిస్తున్నాడు. కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ మోటార్ ఆయిల్ తాగుతూ సంతోషంగా జీవిస్తున్నాడు. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే అతను ఇప్పటి వరకు ఆసుపత్రి మొహం చూడలేదట. ఎలాంటి వైద్య సహాయం అవసరం పడలేదట. ఆరోగ్యకరమైన జీవనశైలి గడుపుతున్నారని కూడా నివేదికలు చెబుతున్నాయి. అతని ప్రమాదకరమైన రోజువారీ ఆహారం చూసి షాక్ అయిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. మానవులు నిజంగా ఇంజిన్ ఆయిల్ తాగగలరా లేదా అని నిర్ధారించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వెరిఫై చేశారు. దాంతో చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇంజిన్ ఆయిల్ తాగడం మానవ శరీరానికి నిజంగా హానికరం. ఇది తీవ్రమైన విషాదానికి దారితీస్తుంది. ఇది విషపూరితం కూడా. కోమాలోకి వెళ్తారు, మరణిస్తారు కూడా. ఆయిల్ కుమార్ కథ కర్ణాటకలోనే కాకుండా భారతదేశంలో అత్యంత చర్చనీయాంశమైన వైద్య రహస్యాలలో ఒకటిగా మారింది.